Welcome to the next lecture, my dear students. And this is the previous lecture. We have discussed about the power sharing and what are the different steps taken in Sri Lanka and in Belgium to tackle the issues that are arising in their countries. Okay, so case studies మనం చూసాం, ప్రీవియస్ లెక్చర్లో చూసాం కదా. ఈ లెక్చర్లో ఏం చేస్తున్నాం అంటే వై పవర్ షేరింగ్ ఇస్ డిజైరబుల్, అసలు పవర్ షేరింగ్ అనేది ఎందుకు అవసరం, ఎందుకు ఇది మనకి అవసరం. సో పవర్ షేరింగ్ there's two different sets of reasons can be given in favor of power sharing. Firstly power sharing is good because it helps to reduce the possibility of conflict. So power sharing enduku avasaram, power sharing is good because it reduces the possibility of conflict. ఈ పదాలన్నీ కరెక్ట్గా పడాలి. reduces the possibility of conflict between the social groups. ఏ రెండు సోషల్ గ్రూప్స్ మధ్యలో అయినా కూడా పవర్ని షేర్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం ఈ పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యలో కానీ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జర్మన్ గవర్నమెంట్ వెహికల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని స్టీరింగ్స్ ఉన్నాయి, 2 స్టీరింగ్స్ ఉన్నాయి. అంటే సో స్టీరింగ్ విల్ లీడ్ ద వెహికల్. ఇప్పుడు పవర్ అనేది షేరింగ్కి ఇది ఒక రిజంబ్లెన్స్ అనమాట. ఇది ఒక విధంగా చూపించారు. అంటే ఇద్దరి చేతుల్లో స్టీరింగ్ పెడితే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఒక్కళ్ళ చేతిలో స్టీరింగ్ పెట్టినప్పుడు ఇంకొకటి ఏం చేస్తాడు, వాడికి కావాల్సినట్టుగా డ్రైవ్ చేయడం కావదు ఆ వెహికల్. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇద్దరు స్టీరింగ్ నాకు కావాలని లాక్కుంటారు. దాంతో వెహికల్ అనేది ఎటు వెళ్తుందో తెలియదు. అలాగే దేశం అనేది ఎటు వెళ్తుందో మనకు తెలియదు. అదొక సింబాలిక్ ఇండికేషన్ లాగా పైన ఒక జర్మన్ గవర్నమెంట్ వెహికల్ రూపంలో చూపించారు. దానికి 2 స్టీరింగ్స్ని పెట్టారు. సో ఆ రకంగా ఇద్దరు చేతుల్లోని స్టీరింగ్ పెడితే వెహికల్ అనేది, అంటే జనరల్గా మీరు ప్రాక్టికల్గా 2 స్టీరింగ్లతో బండి వెళ్తుందా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, ఇట్లాంటి థాట్స్ కాదు. అది జస్ట్ ఒక రిజంబ్లెన్స్ మాత్రమే. దాన్ని రియాలిటీకి తీసుకొచ్చి నార్మల్ కార్ ఇలా వెళ్తుందా అలా ఆలోచించకండి. అది కాదు ఉద్దేశం. అక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటంటే, సో పవర్ షేరింగ్ చేయకపోతే ఒక స్టీరింగ్ పెట్టినప్పుడు ఇద్దరు కూడా ఆ స్టీరింగ్ కోసం ఫైట్ చేసుకుంటారు. సో ఆ రకంగా వెహికల్ ఫైనల్గా దాని డెస్టినీ రీచ్ అవ్వదు, ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుంది. సో ఈ రకంగా పవర్ని షేర్ చేయడం ద్వారా సో వెహికల్ అనేది, కంట్రీ అనే ఒక వెహికల్ సో ఎటువైపు తిరగకుండా స్ట్రైట్గా దాని గోల్ వైపు రీచ్ అవుతుంది అనేది దాని యొక్క ఇంటెన్షన్ ఆఫ్ ప్రిపేరింగ్ దిస్ ఆర్ట్. ఓకే నా సో సిన్స్ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఆఫన్ లీడ్స్ టు వైలెన్స్, తర్వాత ఏం జరుగుతుంది, సో ఫస్ట్ గొడవలు జరిగితే మెల్లమెల్లగా అది ఒక వైలెన్స్ యాక్టివిటీ కింద, దాని నుంచి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అక్కడ ఉన్న గవర్నమెంట్స్ పడిపోతాయి. సో పవర్ షేరింగ్ ఈజ్ ఎ గుడ్ వే టు ఎన్ష్యూర్ ద స్టెబిలిటీ. సో పవర్ షేరింగ్ చేయటం ద్వారా ఏం చేయొచ్చు, స్టెబిలిటీ ఆఫ్ ద పొలిటికల్ ఆర్డర్ని కాపాడచ్చు. సో అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లేకపోతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్ని రీజియన్స్ నుండి ఉన్నవాళ్ళు, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్కి చెందిన వాళ్ళు పెట్టడం ద్వారా గవర్నమెంట్ అనేది సో అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకుందని వాళ్ళు భావిస్తారు. కాబట్టి సో ఆ రకంగా ఆ పొలిటికల్ ఆర్డర్ అనేది అందరినీ ఇంక్లూడ్ చేస్తే పొలిటికల్ పవర్లో, సో ఆ పవర్ వల్ల రేపు ఉదయం ఎటువంటి గొడవలు రా, అలా కాకుండా కొంతమందికే పొలిటికల్ పవర్ ఇచ్చి మిగతా వాళ్ళని మైనారిటీస్గా చూసినప్పుడు ఆ మైనారిటీస్ ఏం చేస్తారు, వాళ్ళు కంట్రీ యొక్క స్టెబిలిటీకి అదో పెద్ద థ్రెట్ అవుతుందన్నమాట. ఇంపోజింగ్ ద విల్ ఆఫ్ మెజారిటీ కమ్యూనిటీ ఓవర్ అదర్స్ మే లుక్ లైక్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్ ఇన్ షార్ట్ రన్. సో ఒకవేళ మెజారిటీ కమ్యూనిటీకి నచ్చినట్టుగా పరిపాలన చేస్తే అది షార్ట్ రన్లోనే, అంటే కొన్ని రోజులకు బాగానే ఉంటుంది, ఇట్ మే బి అట్రాక్టివ్ ఆప్షన్, అది ఒక మంచి ఆప్షన్ లాగా కనిపిస్తుంది. కానీ అది షార్ట్ రన్లో మాత్రమే. ఒకవేళ కొంచెం దూరం ట్రావెల్ చేశాక ఈ మైనారిటీస్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది, సో మమ్మల్ని వీళ్ళు ఇది చేస్తున్నారు, అంటే మాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు, మాకు ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు, మా పవర్స్ మాకు ఇవ్వట్లేదు అని ఒక రోజు వాళ్ళు రియలైజ్ అవుతారు. అది కొంచెం లాంగ్ రన్లో జరుగుతుంది. ఆ లాంగ్ రన్లో జరిగిన ఆ ఈవెంట్ వల్ల యూనిటీ ఆఫ్ నేషన్ అనేది మెల్లమెల్లగా అండర్మైన్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ లెక్చర్లో చెప్పే అండర్మైన్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా అది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ గొడవ, ఏదైతే కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందో అది జరుగుతుంటుందో ఒక్కసారి అవుట్ బర్స్ట్ అవుతుంది. దాని ద్వారా కంట్రీ అనేది సివిల్ వార్ వైపు లీడ్ చేయొచ్చు, లేదా కంట్రీ పార్టిషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే నా సో టైరానీ ఆఫ్ ద మెజారిటీ ఈజ్ నాట్ జస్ట్ అన్ అప్రెసివ్ ఫర్ ద మైనారిటీ, ఈజ్ ఆఫెన్ ఎఫెక్ట్స్ మెజారిటీ అడ్వర్స్లీ యాజ్ వెల్.
సో ఇప్పుడు ఈ రకంగా మెజారిటీ వైపు ఉండటం, మెజారిటీకి నచ్చినట్టుగా రూల్ చేయటం వల్ల మైనారిటీని అప్రెసివ్, మైనారిటీసే ఇబ్బంది పడతారు, మెజారిటీస్కి ఏమి కాదు అని కాదు. అది మెల్లమెల్లగా మెజారిటీస్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక సివిల్ వార్ వచ్చినప్పుడు మైనారిటీస్ చనిపోతారు, మెజారిటీ ఏరియాస్ చనిపోతారు. సో మైనారిటీ బిజినెస్లు పాడవుతాయి, మెజారిటీ బిజినెసెస్ పాడవుతాయి. సో ఈ రకంగా రెండు వైపులా లాస్ అనేది ఉంటుంది. సో డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మెజారిటీకి డిస్ట్రక్షన్, మైనారిటీకి డిస్ట్రక్షన్ అనే ఉండదు. ఇద్దరు డిస్ట్రక్ట్ అవుతారు, ఇద్దరు కూడా లాస్ అవుతారు. దేర్ ఈజ్ అ సెకండ్ డీపర్ రీజన్ వై పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీస్. సో ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రీజన్. పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే డెమోక్రసీలో పవర్ షేరింగ్ అనేది డెమోక్రసీ యొక్క స్పిరిట్ని కాపాడుతుంది. అంటే డెమోక్రసీ అంటే ఏంటి? పవర్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అది డెమోక్రసీ యొక్క ఆత్మ. సో డెమోక్రసీ అనేది చెప్పాలి అంటే పవర్ షేరింగ్ చేయకుండా నీ గవర్నమెంట్ అనేది లేదా నీ గవర్నెన్స్ అనేది డెమోక్రటిక్ గవర్నెన్స్ అని మనం ఎప్పుడు కూడా అనడానికి లేదు. ఈ డెమోక్రటిక్ రూల్ ఇన్వాల్వ్స్ షేరింగ్ ఆఫ్ పవర్. సో డెమోక్రసీ అంటేనే దట్ ఈస్ షేరింగ్ ఆఫ్ పవర్ విత్ దోస్ ఎఫెక్టెడ్ బై దిస్ ఎక్సర్సైజ్. అంటే అర్థం ఏంటి? ఎవరైతే పొలిటికల్ డెసిషన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరి చేతుల్లో కూడా పవర్ పెట్టాలంటే పాలిటిక్స్ అంటే ఏంటమ్మా? పొలిటికల్ పవర్ అంటే ఏంటమ్మా? ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ. సో ఆ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ వల్ల ఎవరెవరైతే ఇబ్బంది పడతారో లేదా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆ పవర్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు మంచి డెసిషన్ అందరికీ కన్సిడరేషన్లోకి తీసుకొని అందరికీ సూట్ అయ్యే విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లోనే అబ్బాయిలు ఉన్నారనుకోండి. సో అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గేమ్ కండక్ట్ చేయాలనుకున్నారు. మీ క్లాస్ నుంచి ఒక లీడర్ని తీసుకొచ్చి పెట్టారు, అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయిలు ఆడే గేమ్స్ అని చెప్తాడు, ఈ గేమ్స్ పెట్టుకుందాం అంటాడు. ఒకవేళ అక్కడ అమ్మాయిలు మైనారిటీసే కావచ్చు, కానీ ఆ గేమ్స్ వాళ్ళు ఆడలేరు, వాళ్ళకి కొన్ని గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. సో ఆ గేమ్స్ చెప్పాలి అంటే అక్కడ ఒక అమ్మాయి నిలబడాలి కదా. అంటే ఆ రకంగా ఆ లీడర్షిప్ ఆ దిస్ కెన్ బి రిజంబుల్డ్ ఇన్ ద పాలిటిక్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ మైనారిటీస్ నుంచి ఒకళ్ళు వచ్చి నిలబడితేనే వాళ్ళకేమి ఇంట్రెస్టో, వాళ్ళకేమి ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవి చెప్పడానికి ఉంటారు. అలా కాకుండా వాళ్ళ నుంచి ఎవరు రాకపోతే ఈ మెజారిటేరియన్స్ ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తే అది మైనారిటీస్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా డెమోక్రసీలో ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ డెసిషన్ వల్ల ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసే విధంగా ఉండాలి, ఆ పవర్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. అలా ఉంటేనే దాన్ని డెమోక్రసీ అంటారు. సో డెమోక్రసీలో పవర్ షేరింగ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, హూ హ్యావ్ టు లివ్ విత్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు బి కన్సల్టెడ్ ఆన్ హౌ దే ఆర్ టు బి గవర్న్డ్. సో పీపుల్కి ఎవరైతే ఆ దేశ ప్రజలు ఉంటారో, ఏ కంట్రీ అయినా కూడా ఆ కంట్రీ పీపుల్కి వాళ్ళని ఎలా రూల్ చేయాలనేది వాళ్ళ విష్ ద్వారానే మనం చేయాలి తప్ప మనకు నచ్చినట్టుగా మనం చేయడానికి లేదు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా పీపుల్ని కన్సల్ట్ చేసే వాళ్ళకి నచ్చే విధంగా మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే పీపుల్ని ప్రతి ఒక్కళ్ళని కన్సల్ట్ చేయడం అవ్వదు కాబట్టి మన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ కన్సల్టేషన్లోకి తీసుకొని ఏదైనా డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. ఏ లెజిటిమేట్ గవర్నమెంట్ ఈజ్ వన్ వేర్ సిటిజన్స్ త్రూ థరో పార్టిసిపేషన్ ఎక్వైర్ స్టేక్ ఇన్ ద సిస్టమ్. సో లెజిటిమేట్ అంటే అర్థం ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఒక నమ్మదగిన గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ సిటిజన్స్ అందరి యొక్క పార్టిసిపేషన్ ద్వారా వాళ్ళు నడిపే సిస్టమ్, అంటే కంట్రీని రన్ చేసే సిస్టంలో వీళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది. ఎక్వైర్స్ ఎ స్టేక్ ఇన్ ది సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే సో ప్రతి సిటిజన్ కూడా ఆయన సిస్టంలో భాగమై ఉంటాడు. ఒక లెజిటిమేట్ గవర్నమెంట్లో సిటిజన్స్ అందరూ థరోగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఆల్సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిస్టంలో భాగమై ఉంటారు. లెట్ us కాల్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ ప్రుడెన్షియల్. సో ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ని ప్రుడెన్షియల్ అంటాము అండ్ సెకండ్ వన్ ఈజ్ మోరల్. అంటే ప్రుడెన్షియల్ అంటే అర్థం ఏంటంటే విచ్ డిసైడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఒక పని చేయటం వల్ల లాభమా నష్టమా. ప్రుడెన్షియల్ ఈజ్ బేస్డ్ ఆన్ prudence or on careful calculation of gain or losses. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే ఎకనామికల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, కల్చరల్గా కావచ్చు, ఇవి ఏదైనా లాభ నష్టాలను చూసి డెసిషన్ తీసుకోవడం ప్రుడెన్షియల్ డెసిషన్స్. ఓకే, అయితే మోరల్ అంటే ఏంటంటే అక్కడ లాభ నష్టాలు చూడము, హ్యూమన్ వాల్యూస్ చూస్తాము, ఎథికల్ వాల్యూస్ చూస్తాము. సో ఇక్కడ లాభం నష్టం ఉండదు, ఏదైనా సరే భరించాల్సింది. ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, రోడ్డు మధ్యలో ఉంది, కానీ అది సెంటిమెంట్ చాలామందికి. ఇప్పుడు రోడ్ కట్టాలి. సో ప్రుడెన్షియల్ రీజన్ ఎలా ఉంటుందంటే, ప్రుడెన్షియల్ డెసిషన్ ఎలా ఉంటుందంటే అక్కడ రోడ్ కడితే అందరికీ మంచి జరుగుతుంది,
అందరూ ఈజీగా వాళ్ళ డెస్టినేషన్కి వెళ్తారు అనేది ప్రుడెన్షియల్గా ఆలోచించి డెసిషన్ మేకింగ్లో అక్కడ రోడ్ కట్టేద్దాం, గుడి కొట్టేద్దాం, రోడ్ కట్టేద్దాం అన్నట్టుగా ఉంటుంది ప్రుడెన్షియల్ డెసిషన్. మోరల్ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అవుతాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఆలోచించాలా. సో ఈ రకంగా సో ప్రుడెన్షియల్ అండ్ మోరల్ రెండింటినీ కన్సిడర్ చేస్తూ చేయడాన్నే ఓకే పవర్ షేరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో వైల్ ప్రుడెన్షియల్ రీజన్స్ ట్రస్ట్ దట్ పవర్ షేరింగ్ విల్ బ్రింగ్ అవుట్ బెటర్ అవుట్కమ్స్, మోరల్ రీజన్స్ ఎంఫసైజ్ ద వెరీ యాక్ట్ ఆఫ్ ద పవర్ షేరింగ్ ఇస్ వాల్యుబుల్. సో ప్రుడెన్షియల్ రీజన్స్ బట్టి చూసినా మోరల్ రీజన్స్ బట్టి చూసినా కూడా పవర్ షేరింగ్ అనేది ఒక మంచి విధానం. ప్రుడెన్షియల్గా అంటే ఏంటి, బెటర్ అవుట్కమ్స్ అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం కాబట్టి సో మనకి ఎటువంటి కల్చరల్ లాస్ కానీ సోషల్ లాస్ కానీ రాదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా ఒక డెసిషన్ వచ్చినప్పుడు. అలాగే మోరల్ రీజన్స్ కూడా ఎంఫసైజ్ చేస్తాం కాబట్టి సో ఈ పవర్ షేరింగ్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ వైల్ డూయింగ్ ఎ గవర్నెన్స్ అనమాట. ఓకే, సో ఈ టాపిక్స్ you read on your own. If you don't understand, you can put it under the comments. I will reply. Okay, if you don't understand these kind of glossaries. Okay, now so Khalil's dilemma also you read and put it on the paper, put it in the comment box whenever you don't understand anything. Okay, now forms of power sharing. So the idea of power sharing had emerged in opposition to the notions of undivided political power. అంటే మీరు ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు గవర్నెన్సెస్ కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంపీరియలిజం కానీ ఇక్కడ అంతా కూడా ఏం జరిగేది, పవర్ అంతా కూడా ఒకళ్ళ చేతిలో ఉండేది. సో ఎప్పుడైతే ఈ పవర్ షేరింగ్ అనే ఐడియా వచ్చిందో, ఈ పవర్ షేరింగ్ అనే ఐడియా అనేది ఆబ్వియస్గా ఎవరైతే పొలిటికల్ పవర్ని షేర్ చేయడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇది ఒక అపోజిషన్ లాగా వస్తుందన్నమాట. అంటే సో వీళ్ళందరూ కూడా ఒకప్పుడులో ఏం చేసేవారంటే పొలిటికల్ పవర్ అంతటిని కూడా ఒక రాజు చేతిలోనో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలోనో ఉండేది. సో దానికి అపోజిషన్గా ఆ నోషన్కి ఆ విధానానికి అపోజిషన్గా ఎమర్జ్ అయిందే ఈ పవర్ షేరింగ్ అనే ఒక ఐడియా. ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ఆల్ పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ మస్ట్ రిసైడ్ ఇన్ వన్ పర్సన్. చాలా ఏళ్లగా మన హిస్టరీ అంతా చూస్తే కనుక రాజరిక వ్యవస్థ, మొనార్కీ కావచ్చు, అరిస్టోక్రసీ కావచ్చు, ఇవన్నిట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ అనేది సింగిల్ మ్యాన్ చేతిలో ఉండటం. ఓకే, రిసైడ్ ఇన్ వన్ పర్సన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లొకేటెడ్ ఇన్ వన్ ప్లేస్. సో ఈ రకంగా మనకి పవర్ షేరింగ్ అనేది చేసేవారు. ఓకే, సో లాటర్ ఆన్ ఏమనుకున్నారు, ఇట్ వాస్ ఫెల్ట్ దట్ ఇఫ్ ద పవర్ టు డిసైడ్ ఇస్ డిస్పర్స్డ్. ఓకే, ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు టేక్ క్విక్ డెసిషన్స్ అండ్ టు ఎన్ఫోర్స్ దెమ్. అంటే వాళ్ళు ఏమనేవారు, అప్పట్లో పవర్ షేరింగ్ అనే ఐడియాలజీ వచ్చేటప్పుడు వాళ్ళు ఏమనేవారు అంటే పవర్ అనేది ఒకళ్ళ చేతిలో ఉంటే క్విక్ డెసిషన్స్ తీసుకోవచ్చు, ఏదైనా ఒక దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి, వెంటనే ఒక లాని ఎన్ఫోర్స్ చేయాలని ఎన్ఫోర్స్ చేయొచ్చు. బట్ దీస్ నోషన్స్ హ్యావ్ చేంజ్డ్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఎప్పుడైతే డెమోక్రసీ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చిందో అప్పుడు ఈ ఆలోచన విధానాలన్నీ కూడా ఈ నోషన్స్ అన్నీ కూడా మారాయి. వన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దట్ పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పవర్. సో డెమోక్రసీలో మెయిన్గా మనం అనుకునేది ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు, పీపుల్ ఆర్ ద పొలిటికల్ పవర్ లీడర్స్, దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద సోర్స్ ఆఫ్ ద పొలిటికల్ పవర్. అసలు ఎవరికైనా ఒక పొలిటికల్ పవర్ ఎందుకు వస్తుంది, ఆ కంట్రీలోనో లేదా ఆ పలానా బౌండరీలో ఉన్న పీపుల్ ఆ రాజుగా యాక్సెప్ట్ చేయటం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ అది. కాబట్టి సో సోర్స్ ఎక్కడి నుంచి పవర్ వస్తుంది, నువ్వు రాజుగా ఎందుకు లీడ్ అవుతున్నావు అంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ యూ యాజ్ ఎ కింగ్. దట్ మీన్స్ వాట్, హూ ఆర్ ద సోర్స్ ఆఫ్ దిస్ పొలిటికల్ పవర్, పీపుల్. సో పీపుల్ హ్యాస్ యాక్సెప్టెడ్ యూ యాజ్ ఎ కింగ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ బికమ్ ఎ కింగ్. ఒక అర్థమైందా? సో పీపుల్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నువ్వు రాజు, అలాగే పీపుల్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఇన్ డెమోక్రసీ పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఈ డెమోక్రసీలో ఏం జరుగుతుంది, సో పీపుల్ అనేవాళ్ళే వాళ్ళే రూల్ చేసుకుంటారు. దాన్నే సెల్ఫ్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఫామ్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ చేతే వాళ్ళు పరిపాలించబడతారు. ఇన్ ఏ గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డ్యూ రెస్పెక్ట్ ఈస్ గివెన్ టు డైవర్స్ గ్రూప్స్ అండ్ వ్యూస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అ సొసైటీ. సో ఎప్పుడైనా కూడా ఒక మంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ ప్రజలు అందరూ, డైవర్సిటీ ఉంటుంది, డైవర్స్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళందరి యొక్క వ్యూస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ప్రతి ఒక్కళ్ళ వాయిస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు పబ్లిక్ పాలసీస్ని ఫ్రేమ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా
పబ్లిక్ పాలసీస్ని ఫ్రేమ్ చేస్తారు. దేర్ ఫోర్ ఇట్ ఫాలోస్ దట్ ఇన్ ఏ డెమోక్రసీ పొలిటికల్ పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ యాజ్ మెనీ సిటిజన్స్ యాజ్ పాసిబుల్. సో ఎప్పుడైనా కూడా సో ఈ పొలిటికల్ డెమోక్రసీలో ఈ పొలిటికల్ పవర్ అనేది ఎంతమందికి వీలైతే అంతమంది సిటిజన్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లిమిట్ ఏం పెడుతున్నారంటే అడల్ట్స్ అంటే మన జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పిల్లలకి ఓటింగ్ రైట్ ఉండదు. అంటే ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందంటే దాన్ని ఓటింగ్ ద్వారా మనం తీసుకుంటాం డెమోక్రసీలో. ఆ ఓటింగ్ రైట్ అనేది అందరికీ ఉండదు, ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే ఉంటుంది, అంటే పిల్లలకు ఉండదు. వెన్ దే గ్రో అప్ అబవ్ 18 ఎవ్రీబడి విల్ గెట్ ద రైట్ టు చూస్ ద లీడర్. సో ఈ పవర్ అనేది అందరికీ సిటిజన్స్కి డిస్ట్రిబ్యూట్ కాలేదు. యాజ్ మెనీ సిటిజన్స్ యాజ్ పాసిబుల్ అంటే ఎవ్రీబడి హూ ఆర్ మోర్ దెన్ 18 years వాళ్ళందరికీ కూడా ఈ డిసైడింగ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. గవర్నమెంట్ని ఎవరైతే గవర్న్ చేయాలి అనే డెసిషన్ని ఇచ్చే పవర్ అనేది వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇన్ మోడర్న్ డెమోక్రటిక్స్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ క్యాన్ బి టేక్ మెనీ ఫార్మ్స్. అయితే ఇది ఒక పద్ధతి పూర్వకంగా అంటే లైక్ ఒక కంట్రీలో లైక్ ఏదో కాకుండా ఒక మెథడాలజీ రూపంలో ఈ పవర్ షేరింగ్ అనేది చేయబడింది. ప్రతి కాన్స్టిట్యూషన్లో ప్రతి కంట్రీ డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఈ పవర్ షేరింగ్ చేయడానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకే, సో లెటస్ టుక్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అరేంజ్మెంట్స్ అంటే వరల్డ్ వైడ్గా కామన్ అరేంజ్మెంట్స్ అలా ఉండి పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ ఏ రకంగా జరుగుతుంది. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ సచ్ ఎస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఈ పవర్ అనేది షేర్ చేయబడుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ టైమ్స్ చాలాసార్లు చెప్పాను. లెజిస్లేచర్ అంటే ఏంటమ్మా, లా మేకింగ్ బాడీ, దట్ ఈస్ ద పర్సన్స్ హూ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, దే మేక్ లాస్. ఓకే, దే ఫ్రేమ్ సమ్ కైండ్ ఆఫ్ పాలసీస్. సో ఏదైనా ఒక పాలసీని తయారు చేయాలన్నా, కొత్తగా ఒక లాని ప్రవేశపెట్టాలన్నా, ఒక రూల్ని ప్రవేశపెట్టాలన్నా వాళ్ళు డెసిషన్ చేస్తారు, లా మేకింగ్. సో ఎగ్జిక్యూటివ్ మీన్స్ వాట్, లా ఇంప్లిమెంటింగ్ అనమాట. వీళ్ళు తయారు చేసినటువంటి ఈ రూల్స్ని రెగ్యులేషన్స్ని వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, వాటిని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు బైక్ రైడ్ చేశారు, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్మెట్ బైక్ రన్ చేయడం రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ అనేది ఒక రూల్, అది ఫ్రేమ్ చేసేది లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారంటే ప్రతి కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంతమంది పెట్టుకుంటున్నారు హెల్మెట్, ఎంతమంది పెట్టుకోవట్లేదు, సో వాళ్ళకి పనిష్ చేయటం. సో ఈ రకంగా ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్స్. జ్యుడిషియరీ ఏం చేస్తుంది, ఒకవేళ వీళ్ళ లాలో ఏమైనా తప్పులు ఉంటే, ఒకవేళ ఒక లా తయారు చేశారు విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు హెల్మెట్ ఈజ్ నాట్ ఏ ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్, ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కాదు కదా. ఏదైనా ఒక లా పెట్టారు, సో లెజిస్లేచర్ వాళ్ళు ఒక లా చేశారు, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అన్నారు. సో పిల్లలు 14 ఏళ్ల లోపల పిల్లలు చదవకపోయినా పర్వాలేదని ఒక రూల్ పెట్టారు. ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. రెండో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా ప్రతి వ్యక్తి 14 ఏళ్ల వరకు చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కాబట్టి ఎప్పుడైతే లెజిస్లేచరు ఇట్లాంటి లాస్ ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్ చేస్తుందో అప్పుడు వెంటనే జ్యుడిషియరీ ఎంటర్ అయ్యి ఆ లా అనేది తప్పు. సో లా అబ్జర్వింగ్ బాడీ అంటే జ్యుడిషియరీ ఈజ్ అన్ అబ్జర్వర్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ ఇంప్లిమెంటర్, లెజిస్లేటర్ ఈజ్ ఎ లా మేకర్. సో మేకింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ లా ఇంటర్ప్రెటింగ్ చేసేది జ్యుడిషియరీ అనమాట. చేసిన లా బాగుందా బాగాలేదా అంటే కాదు, కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉందా, కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా అనేది చూసేది జ్యుడిషియరీ. ఈ రకంగా ఈ ముగ్గురు మధ్యలో పవర్ని షేర్ చేశారనమాట. ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏమిటి, ఎందుకు చేయాలి అంటే పవర్ బికాస్ ఇట్ అలౌస్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లేస్డ్ అట్ ద సేమ్ లెవెల్ టు ఎక్సర్సైజ్ డిఫరెంట్ పవర్స్. వీళ్ళకి డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ జ్యుడిషియరీ కెనాట్ మేక్ ఎ లా, ఓకే, ది పీపుల్ కెనాట్ ఇంప్లిమెంట్ లా. దే కెన్ ఓన్లీ మేక్ లా, దే కెన్ ఓన్లీ ఇంప్లిమెంట్ లా, దే కెన్ ఓన్లీ ఇంటర్ప్రెట్ లా, ఆర్ they can suggest some kind of changes in the law as per the constitution. సో ఈ రకంగా వీళ్ళందరూ కూడా వారి
పవర్స్ని వాళ్ళు కేటాయించారు. సచ్ ఎ సెపరేషన్ ఎన్ష్యూర్స్ దట్ నన్ ఆఫ్ ద ఆర్గాన్స్ కెన్ ఎక్సర్సైజ్ అల్టిమేట్ పవర్. సో ఏ ఒక్కరు కూడా వాళ్ళకి అల్టిమేట్ పవర్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రకంగా పవర్ని షేర్ చేస్తామో సో దానివల్ల ఏమవుతుంది, ఏ ఒక్క ఆర్గాన్ కూడా అల్టిమేట్ పవర్ని ఎక్సర్సైజ్ చేయలేదు. సో వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ ఆర్గాన్ చెక్స్ ద పవర్స్, ఆర్గాన్ చెక్స్ ద అదర్స్. సో ఒక ఆర్గాన్ ఏదైతే ఉందో అది ఇంకొక ఆర్గాన్లో ఎటువంటి తప్పులు జరిగితే వాళ్ళని చెక్ చేసే వాళ్ళని వెంటనే ఆపటం, వాళ్ళ యొక్క తప్పుల్ని దాన్ని రెక్టిఫై చేయటం. సో ఇలా చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి గవర్నెన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఈ పవర్ అనేది ఇలాగా షేర్ చేయబడింది. దిస్ రిజల్ట్ ఇన్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అమాంగ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రకంగా ఒకళ్ళకి పవర్ ఇవ్వటం ద్వారా సో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, ఒకళ్ళు వేసే తప్పులను ఇంకొకళ్ళు కంట్రోల్ చేయటం. సో ఈ రకంగా ఈ పవర్ షేరింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ హారిజంటల్ అరేంజ్మెంట్ ఆర్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఓకే, లాస్ట్ ఇయర్ we studied that in a democracy, even though ministers and government officials exercise power, they are responsible to the parliament or state assemblies. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదివాం లాస్ట్ ఇయర్లో 9th క్లాస్లో, సో మినిస్టర్స్ అనేవాళ్ళు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళు పార్లమెంట్కి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు స్టేట్ అసెంబ్లీస్కి రెస్పాన్సిబుల్గా ఉండాలంటే వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పని పార్లమెంట్ యొక్క రూల్స్కి లోబడి, అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద పార్లమెంట్ రూల్స్ దే హ్యావ్ టు వర్క్. దే కెనాట్ గో బియాండ్ దట్ అనమాట. దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. వారు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు దానికి ఆ రూల్స్కి లోబడి విత్ ఇన్ ద boundary only they have to work. Okay, so similarly although judges are appointed by the executive, they can check the function of executive or law made by the legislature. So ఇప్పుడు జడ్జి అపాయింట్మెంట్ దాకా ఎగ్జిక్యూటివ్స్ అపాయింట్ చేస్తారు. జడ్జి అపాయింట్మెంట్ అనేది ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. అపాయింట్మెంట్ చేసేదాకే వాళ్ళకి పవర్ ఉంటుంది. అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఆ జడ్జి అపాయింట్మెంట్ చేసిన ఆయన ఎంక్వైరీ చేయొచ్చు. ఎవరైతే ఆయన అపాయింట్ చేశాడో ఆయన్ని కూడా శిక్షించవచ్చు. ఓకే, అపాయింట్ చేశాడు నా బాసు నా గురువు అని అన్న ఉండదు. ఇక్కడ అపాయింట్మెంట్ దాకే వాళ్ళకి పవర్. వన్స్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ద జడ్జ్ ఈజ్ ఇండిపెండెంట్ అనమాట. ఓకే, సో దే క్యాన్ చెక్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ లా మేడ్ బై లెజిస్లేచర్స్. ఈ జడ్జెస్ అనేవాళ్ళు ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయొచ్చు. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఈ రకంగా హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు చేయబడిందంటే ఒకరి నుంచి ఒకళ్ళకి చెక్ చేస్తూ పవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క అరేంజ్మెంట్ అనేది చేశారు. సో పవర్ కెన్ బి షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. అలాగే సబార్డినేట్స్ కింద వెర్టికల్ షేరింగ్ ఇది. సో లెట్ us see a general government for the entire country and government at the provincial and regional level. Such a government for the entire country is usually called federal government. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ టోటల్ కంట్రీకి ఒక గవర్నమెంట్ ఉండి, ఓకే, లేదా స్టేట్స్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా కంట్రీలో, వాటికి రీజనల్ లెవెల్లో కానీ ప్రావిన్షియల్ లెవెల్లో కానీ కంట్రీస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు దాన్ని. సో ఇండియాలో సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ అంటాం. అంటే ఏదైతే కంట్రీలో ఉన్న గవర్నమెంట్ మనం ఏమంటాం ఇండియాలో సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ అట్ ద ప్రావిన్షియల్ లెవెల్లో ఉన్న వాటిని ఏమంటారంటే ఓకే ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీ. ఈ ప్రావిన్షియల్ రీజనల్ లెవెల్లో ఉన్నవి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాయి. ఇన్ ఇండియా వీ కాల్ దెమ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇండియాలోకి వచ్చేసరికి వాటిని ఏమంటాం మనం స్టేట్ గవర్నమెంట్. అంటే మనకు 2 గవర్నమెంట్స్ ఉంటాయి మెయిన్గా, ఒకటి సెంట్రల్, 2 స్టేట్. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ఆల్ కంట్రీస్. అన్ని కంట్రీస్లో ఈ సిస్టమ్ లేదు. అంటే కంట్రీ పెద్దది కదా మనది, కాబట్టి మనకి అవసరం. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ దెర్ ఈజ్ నో ప్రావిన్షియల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే చిన్న కంట్రీస్ ఉంటాయి. సో చిన్న కంట్రీస్లో అది పెద్ద కంట్రీయే కాదు, దానికి మళ్ళీ కంట్రీ స్టేటు అన్ని విడదీసుకోవడం వేస్ట్. కాబట్టి సో చిన్న నేషన్స్ అన్నిటికీ కూడా ఒకటే గవర్నమెంట్ ఉంటుంది. బట్ ఇన్ దోస్ కంట్రీస్ లైక్ అవర్స్ వేర్ దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ లేస్ డౌన్ ద పవర్స్. ఎక్కడైతే
ఇలాగా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. లైక్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అలాంటి చోట్ల ఏం చేస్తారంటే ఎవరి పవర్ ఏంటి, ఎవరి యొక్క బాధ్యత ఏంటి అనేవి క్లియర్గా డిఫైన్ చేస్తుంది కాన్స్టిట్యూషను. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే డిడ్ ఇన్ బెల్జియం. సో బెల్జియంలో కూడా అదే కదా చేశారు, బట్ వాజ్ రిఫ్యూజ్డ్ ఇన్ శ్రీలంక. సో శ్రీలంకలో ఆ పవర్ షేరింగ్ అనేది ఇవ్వలేకపోయారు. వాళ్ళకి ప్రావిన్షియల్ అటానమీ అడిగారు. ఎవరు అడిగారు? శ్రీలంకన్స్ మా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాకు ప్రొవిన్షియల్ అటానమీ ఇవ్వండి, మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాం అని అడిగారు. అది శ్రీలంక డినై చేసింది, వేరేస్ బెల్జియం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. ఈ రకంగా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. ఓకే, సెంట్రల్ కంట్రీ యొక్క పవర్ని కొంత తీసి ప్రావిన్సెస్కి షేర్ చేయటం. సో ద సేమ్ ప్రిన్సిపల్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లోవర్ దెన్ ద స్టేట్. సో ఇక్కడ మనకి 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియాకి వచ్చేసరికి 3 టైర్డ్ గవర్నమెంట్ మంది, పంచాయత్స్ కూడా ఉంటాయి కదా. కాబట్టి సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇంకో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఆ సేమ్ ప్రిన్సిపల్ ఎక్స్టెండెడ్. సో కింద స్టేట్ గవర్నమెంట్ కన్నా కింద ఉండే వాటికి కూడా కొన్ని పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ కాబడితే, సచ్ ఎస్ మున్సిపాలిటీ కానీ పంచాయత్ కానీ. సో లెట్ us కాల్ ద డివిజన్ ఆఫ్ పవర్ ఇన్వాల్వ్ హయ్యర్ అండ్ లోవర్ లెవెల్స్. సో ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్లో సో ఇక్కడ కొంతమందికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కొంతమందికి తక్కువ పవర్స్ ఉంటాయి. సో ఈ రకంగా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. సో వెర్టికల్గా సబార్డినేట్ సెంట్రల్ ఆన్ ద టాప్, బిలో దెమ్ స్టేట్ అండ్ బిలో దెమ్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ విల్ లే. సో ఈ రకంగా దిస్ ఇస్ కాల్డ్ వెర్టికల్. ఇందాక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ ఆల్ ఆర్ ప్యారలల్స్. వాళ్ళందరూ కూడా సమానంగా సమఉజ్జీలు అంటారు. ఈక్వల్ పవర్ దే ఆర్ హ్యావింగ్. ఎవ్రీబడి క్యాన్ చెక్ ద అదర్స్. ఓకే, సో ఇక్కడ అలా కాదు, ఒకరికి సబార్డినేట్గా ఉన్నట్టుగా లెక్క. సో పవర్ మే ఆల్సో బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అలాగే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మధ్యలో కూడా పవర్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో దాన్నే మనం ఏమంటాం? కమ్యూనిటీ గవర్నమెంట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? కమ్యూనిటీ. సో బెల్జియం ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ బెల్జియంలో మనం చూసాము దీని అరేంజ్మెంట్. ఇన్ సమ్ కంట్రీస్ దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ లీగల్ అరేంజ్మెంట్స్ వేర్ బై సోషల్ వీకర్ సెక్షన్స్. ఇండియాలోకి వచ్చేసరికి ఎస్సీకి ఎస్టీ కమిషన్స్ ఉంటాయి. ఓకే, అవి స్టాట్యూటరీ బాడీస్, అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా ఫ్రేమ్ అయినటువంటి బాడీ, అంటే వాళ్ళ వెల్ఫేర్ కోసమే పనిచేస్తాయి అవి, ఎస్సీ కమిషన్ అండ్ ఎస్టీ కమిషన్. సో ఈ రకంగా సో కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని కమ్యూనిటీ బాడీస్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో వాళ్ళకి లీగల్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు కేవలం వీకర్ సెక్షన్స్, ఉమెన్ గురించి కానీ, లేకపోతే ఉమెన్ వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కానీ, సో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ ఇన్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ పెంచడానికి సో ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, కమ్యూనిటీ గవర్నమెంట్స్ని కూడా మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ వీ స్టడీడ్ ద సిస్టమ్ ఆఫ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూయన్సీస్. ఆల్రెడీ లాస్ట్ టైం మీరు పంచాయత్స్ గురించి చదివినప్పుడు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ అసెంబ్లీస్, అంటే అసెంబ్లీస్లో కూడా కొన్ని చోట్ల మనం రిజర్వ్ చేస్తాం, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి కానీ, లేదా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్కి కానీ, అలాగా రిజర్వ్డ్ కాన్స్టిట్యూయన్సీస్ అనేవి ఉంటాయని ఆల్రెడీ మనం చదివాము. అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ద కంట్రీలో కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యూయన్సీస్ ఉంటాయి. అలాగే మున్సిపాలిటీస్లో కానీ పంచాయత్స్లో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ రకంగా ఈ అరేంజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుందంటే సో అన్ని రకాల సోషల్ గ్రూప్స్ అనేవి కూడా అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యి అందరూ కూడా వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించవచ్చు. దీనివల్ల ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ నుండి ఎలీనియేటెడ్ అయినట్టుగా వాళ్ళు భావించరు. సో మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే థాట్ అనేది రాదు, ఎందుకంటే అందరికీ మనం అవకాశం కల్పిస్తున్నాము. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎ ఫెయిర్ షేర్ ఇన్ పవర్. సో ఈ రకంగా వాళ్ళు మైనారిటీస్ కాబట్టి వాళ్ళకి రిజర్వ్ చేయటం ద్వారా సో వాళ్ళకి మనం ఫెయిర్ షేర్ ఆఫ్ పవర్ ఇస్తున్నాము, పవర్ని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇన్ యూనిట్ 2 వీ షల్ లుక్ ఎట్ వేరియస్ వేస్ ఆఫ్ అకామిడేటింగ్ సోషల్ డైవర్సిటీస్. యూనిట్ 2లో మనం దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా చూస్తాము. సో పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ కెన్ ఆల్సో బీ సీన్ ఇన్ ఏ వే ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్. సో ఇదే కాకుండా పవర్ షేరింగ్ అనేది పొలిటికల్ పార్టీస్ ద్వారా లేదా ప్రెషర్ గ్రూప్స్ అంటే ఎవరంటే గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే గ్రూప్స్ అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రేడ్ యూనియన్ కావచ్చు, లేదంటే వేరే యూనియన్స్ ఉంటాయి కదా, లేదంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ
కమ్యూనిటీ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. డైరెక్ట్గా పవర్లో వీళ్ళకి ఎంటర్ కాకపోయినా పొలిటికల్ పార్టీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇన్ ఏ డెమోక్రసీ దట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ అమాంగ్ వేరియస్ కంటెండర్స్. సో జనరల్గా డెమోక్రసీలో ఎలా ఉంటుంది, సిటిజన్ అనేవాడు వాడికి ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ, ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, సో in contemporary democracies this takes the form of competition among different parties. దానివల్ల ఏంటి, పార్టీస్ మధ్యలో ఒక కాంపిటీషన్ వచ్చి ఆ పార్టీస్ ఏం చేస్తాయి, ఎంత మంచి మనం చేయగలం. సచ్ కాంపిటీషన్ ఎన్స్యూస్ దట్ ద పవర్ డస్ నాట్ రిమైన్ ఇన్ వన్ హ్యాండ్. ఎప్పుడైతే ఈ పవర్ కాంపిటీషన్ ఉంటుందో పొలిటికల్ పార్టీస్ మధ్యలో, అప్పుడు ఒకళ్ళకి మించి ఒకళ్ళు మంచి చేసి వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ కాంపిటీషన్ వల్ల ఎప్పుడు పవర్ అనేది ఒకళ్ళ చేతిలోనే ఉండదు. ఇన్ ద లాంగ్ రన్ పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ దట్ రిప్రజెంట్ డిఫరెంట్ ఐడియాలజీ. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఒకలా ఉంటుంది, ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఇంకొకలా ఉంటుంది. సో మనం ఒకవేళ ఈ ఐడియాలజీ నచ్చింది, సమ్ ఎక్స్ అనే పార్టీ ఐడియాలజీ నచ్చింది, అప్పుడు ఎక్స్ అనే పార్టీకి మనం ఓటేసి గెలిపిస్తాం. లేటర్ ఆన్ మీకు ఏమనిపిస్తుంది, ఈ ఐడియాలజీ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు, సో వై అనే పార్టీ ఐడియాలజీ బాగుంది అనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, మీరు వై అనే పార్టీకి ఓట్ చేస్తారు, అక్కడ వాళ్ళని గెలిపిస్తారు. సో ఈ రకంగా ఎప్పుడైతే ఐడియాలజీస్ వేరువేరుగా ఉంటాయి పార్టీస్, వాటి బట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఆ ఐడియాలజీని పీపుల్ లైక్ చేస్తే వాళ్ళు రూలింగ్లో ఉంటారు, లైక్ చేయకపోతే వాళ్ళు అపోజిషన్లో ఉంటారు. సో when two or more party form an alliance to contest elections, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 లేదా అంతకన్నా 3, ఒకే పార్టీ కాదు 3 పార్టీలు లేదా 2 పార్టీలు వచ్చి కలిసి అలయన్స్ అంటారు. అలయన్స్ అంటే ఏంటి, వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తారు అనమాట. సో వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తే దాన్ని ఆ గవర్నమెంట్ మనం ఏమంటాం అంటే కోయలేషన్ గవర్నమెంట్. సో కొలేషన్ గవర్నమెంట్, సో కొలేషన్ గవర్నమెంట్ అంటారు దాన్ని. దస్ ద షేర్ పవర్. సో ఎప్పుడైతే కొలేషన్ జరిగిందో అప్పుడు కూడా ఏం జరుగుతుంది, పవర్ అనేది డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మధ్యలో షేరింగ్ అవుతుంది. ఎందుకంటే ఒకే పార్టీ అన్నీ తీసుకోలేదు కదా. సో కొన్ని పార్టీ 3 కలిసి పోటీ చేశారు, ఆ 3 మధ్యలో అందరికీ మినిస్టర్స్ అనేవి షేర్ చేయాలి, ఆ 3 మధ్యలో అందరికీ ఏమైనా కీ పొజిషన్స్ అనేవి షేర్ చేయాలి. సో ఈ రకంగా 3 ఐడియాలజీస్ కూడా కలిపి తీసుకొని ముందుకెళ్ళాలి. సో ఈ రకంగా అలయన్స్ ఫామ్ అవ్వటం ద్వారా కూడా కొలేషన్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఆ రకంగా కూడా పవర్ అనేది షేర్ అవుతుంది. ఇన్ ఏ డెమోక్రసీ వీ ఫైండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ సచ్ యాజ్ దోస్ ఆఫ్ ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్. ఇందాక చెప్పాను కదా. సో డెమోక్రసీలో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళే ట్రేడ్ యూనియన్స్ కానీ, సో బిజినెస్ మ్యాన్ యొక్క యూనియన్స్ కానీ, మేజర్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, ఫార్మర్ యూనియన్, ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్. సో దే ఆల్సో విల్ హ్యావ్ ఎ షేర్ ఇన్ ద గవర్నమెంట్ పవర్ ఐదర్ త్రూ పార్టిసిపేషన్ ఆర్ సో బ్రింగింగ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే వీళ్ళు డైరెక్ట్గా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, ట్రేడ్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియల్స్, ఫార్మర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళు డైరెక్ట్గా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రూప్ ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఇంతమంది మేము ఓట్స్ వేస్తాం మీకు, కాబట్టి మీరు మమ్మల్ని కన్సిడరేషన్లోకి తీసుకునే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఈ రకంగా మనం ఒక కమ్యూనిటీగా ఫామ్ అయితే సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని. ఇన్ యూనిట్ 3 వీ షల్ స్టడీ ద వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో యూనిట్ 3లో మనం సో పొలిటికల్ పార్టీస్ అనేవి ఎలా పనిచేస్తాయి అనేది మనం చూడబోతున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద లెసన్. సో చదవండి, క్వశ్చన్స్ అన్నీ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, just share, subscribe to your friends, and subscribe to this channel. Thank you so much.